పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఉల్లంఘ్య సింధోః సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం, నమామి తం ప్రాంజలిరాంజనేయం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. లంకా నగరాన్ని దహనం చేసినటువంటి ఆంజనేయ స్వామి వారు ఒక్కసారిగా తగలబడుతున్నటువంటి లంకనంతటిని కూడా సముద్ర తీరం నుండి పరిశీలించి, లంక అంతా తగలబడింది, ఈ కోపంలో ఈ ఆవేశంలో ఈ లంకలో ఉన్న అశోకవనం విషయమై నేను మరచానే అని హనుమంతుడు బాధపడుతూ, కోపం అనేది ఎంతటి కాని కార్యానికి కూడా ఒడిగడుతుంది, కోపం ఉన్నవాడు ముందు వెనకలు ఆలోచించడు అని ఇక్కడ కోపం విషయమే కొంత చర్చ జరుగుతున్నది. వాల్మీకి చాలా అద్భుతంగా ఇక్కడ మనకి ప్రకటిస్తున్నాడు. ఇక్కడ హనుమంతుని మాట అని చెప్పేటప్పుడు మధ్య మధ్యలో వాల్మీకి హనుమంతుడి ద్వారా పలికించాడు అని అంటున్నాం. అనగానే హనుమత్ పాత్ర కల్పితమనో వాల్మీకి కల్పించాడని అర్థం కాదు. ఇది హనుమంతుడు పలికిన మాటనే వాల్మీకి రాశాడు. గతంలో కూడా ఈ భావంతోనే ఈ వాక్యాలను గ్రహించాలి. హనుమంతుడు అన్న మాటను వాల్మీకి రచించాడు తన తపశ్శక్తితో దర్శించి. అయితే వాల్మీకి మాటల్లో మనం వింటున్నాం గనక ఇది వాల్మీకి పలికించాడని మనం వ్యవహార రీత్యా చెప్పుకున్నాం తప్ప హనుమంతుడి మాటనే వాల్మీకి రచించాడనేది స్పష్టమైన అంశం. ఆ దృష్టితో ఇప్పుడు గ్రహిద్దాం హనుమంతుని యొక్క మానసిక విశ్లేషణ. ధన్యాస్తే పురుష శ్రేష్ఠాః ఏ బుద్ధ్యా కోపముత్థితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభస. ఇక్కడి నుంచి వరుసగా ఒక 4-5 శ్లోకములు ప్రతివారు కూడా రాసి పెట్టుకోవలసిన శ్లోకములు. వాళ్ళకి ఎల్లవేళలా చూసేటట్టు కనుచూపు మేరలో పెట్టుకోవాలి. దాన్ని గోడ మీదో బోర్డు మీదో లేకపోతే వాళ్ళు వర్క్ చేసుకునే టేబుల్ మీదైనా ఈ శ్లోకాలు పెట్టుకుంటే వాళ్ళు కోపాన్ని నిగ్రహించుకోగలరు. చాలామందిలో కోపం నిగ్రహించుకోవడం ఎలా అనేది పెద్ద సమస్య. గట్టిగా నిగ్రహించుకోమంటే మరో కోపం వస్తుంది. అందుకు కోపాన్ని నిగ్రహించుకోవడానికి ఇక్కడ హనుమంతుడు మనకు చేస్తున్న ఒక మహోపదేశంగా భావిద్దాం దీన్ని. ధన్యాస్తే పురుష శ్రేష్ఠాః ఏ బుద్ధ్యా కోపముత్థితం. ఎవరయ్యా ధన్యులు అంటే వారి బుద్ధిలో వచ్చినటువంటి కోపాన్ని వారు జ్ఞానశక్తితో నిగ్రహించినప్పుడే వారు గొప్పవారు, వారు ధన్యులు, వారు మహాత్ములు అంటున్నారు ఇక్కడ. అంటే కోపం రావడం అనేది మానవ సహజం. తనకు ప్రతికూలమైనది కనబడగానే మనిషికి అసహనం వస్తుంది, అసహనంలోంచి కోపం వస్తుంది. ద్వేషజనితమైన కోపం, అహంకారజనిత కోపమే ప్రమాదకారి. అయితే ఈ రెండింటినీ నిగ్రహించుకోవచ్చు, ద్వేషాన్ని అహంకారాన్ని. కానీ ఒక్కొక్కప్పుడు ప్రతికూలతల వల్ల కలిగినటువంటి అసహనం వల్ల కూడా కోపం వస్తుంది. ఈ మూడో కోపం గురించి మనం ఆలోచిద్దాం. మొదటిది ఎలాగో నీచమైన కోపమే, దాన్ని ఎలాగో పరిహరించుకోవాలి. కానీ ఒక ప్రతికూలత వల్ల లేదా మనకు నచ్చనటువంటి అధర్మం జరిగిన కోపం వస్తుంది. అధర్మం పట్ల కోపం రావడం కూడా మంచిదే. అయితే ఆ కోపం కూడా సరైన పద్ధతిలో ఉండాలి, లేకపోతే అది ప్రమాదమే. అందుకు హనుమంతుడు ఇక్కడ ఆడుతున్నటువంటి మాట ఏమిటంటే మహాత్ములకు కూడా ప్రతికూలతలను చూస్తే కోపం కలగడం సహజము. అది ఒక నేచురల్ హ్యూమన్ రియాక్షన్ అంటారు. స్వాభావికంగా మానవుల్లో కలిగినటువంటి ప్రతిస్పందన అది. ఆ ప్రతిస్పందన ప్రకారంగా కోపం రావచ్చు. అయితే ఆ వచ్చిన కోపాన్ని తన యొక్క జ్ఞానముతో నిగ్రహించుకోగలగాలి. అందుకే ఇక్కడ కోపం రానివాడు ధన్యుడని లేదు, వచ్చిన కోపాన్ని జ్ఞానంతో నిగ్రహించుకునేవాడు ధన్యుడు అన్నారు ఇక్కడ. ధన్యాస్తే పురుష శ్రేష్ఠాః. మరికొందరు కోపం ఎలా వస్తూ ఉంటుందంటే అవతల వాడిని ఎప్పుడు తప్పుగా తక్కువగా చూసుకుంటూ ఉంటారు. తాము తప్ప అందరూ కూడా తప్పుడు వాళ్ళు, తక్కువ వాళ్ళు అనుకుని వాళ్ళ పట్ల అనుక్షణం కోపగించుకుంటూ ఉంటారు. వాళ్ళు సహిస్తూ ఉన్నంతకాలం తాను మరింత రెచ్చిపోతూ ఉంటాడు. సహించడం వాళ్ళ సంస్కారం, నిగ్రహించుకోలేకపోవడం నీ యొక్క దౌర్భాగ్యం. ఇది తెలుసుకోవాలి. అంతేగాని అవతలవాడు సహించాడు కదా అని తానేదో గొప్పని మరింత కోపగించుకునేవాడు జీవితంలో ఎదగడం మహా కష్టం. అది పాపపు కోపమే అవుతుంది. అందుకు కోపాన్ని నిగ్రహించుకోవడం చాలా అవసరం అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అంతేకాదు ఆధ్యాత్మిక సాధనలో కానీ భౌతిక రంగంలో కానీ కోపం అన్ని విధాలా ప్రమాదకారి. అందుకే కృష్ణ పరమాత్మ గీతలో కామక్రోధోద్భవం వేగం యయుక్త సుఖీనరహ అన్నాడు. ఎవరైతే కామక్రోధముల యొక్క వేగాన్ని నిగ్రహిస్తారో శక్నోతి హేవ యస్సోడం
ప్రాక్శరీర విమోక్షణ కామక్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నరహ అని ప్రకటించారు అక్కడ. ఆ విధంగా పురుష శ్రేష్ఠులైన వారు ఎవరు అంటే తమ యొక్క బుద్ధితో తమలో కలిగినటువంటి కోపాన్ని నిరుంధంతి నిగ్రహించుతారు. వారే మహాత్ములు. ఎలాగంటే దీప్తమగ్ని వివాంభస, అగ్నిని నీటితో చల్లార్చినట్లుగా నిగ్రహంతో కోపాన్ని చల్లార్చుతారు వాళ్ళు. క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాత్ గురువునపి. కోపిష్టి చెయ్యని పాపమేముంది, వాడి చేతిలో ఏది దొరుకుతుంది విసిరేస్తాడు కూడా, నోటికి ఏదొస్తుంది వాగుతాడు కూడా. అంతేకాదు కోపిష్ఠుడు ఎంత ప్రమాదకారులంటే గురువులను కూడా హత్య చేయగలరు అంటున్నారు ఇక్కడ. క్రుద్ధో హన్యాత్ గురువునపి. ఇక్కడ గురువులు అంటే పెద్దవారు అర్థం. పాఠం నేర్పిన వాళ్ళు, కన్న తల్లిదండ్రులు, వయస్సులో జ్ఞానంలో కూడా పెద్దవాళ్ళు, వాళ్ళని కూడా క్రోధి సంహరించగలడు. క్రుద్ధ పరుషయావాచ నరస్సాధూనధిక్షిపేత్. అంతేకాదు పరుషములైన వాక్కులతో సత్పురుషుల మనస్సును కూడా నొప్పిస్తారు. ఇది చాలా ముఖ్యమైన అంశం తెలుసుకోవాల్సింది. ఎందుకంటే సత్పురుషులు మాట పడినా నిగ్రహించుకుంటారు. అప్పుడు వాడు నిగ్రహించుకున్నాడు కనుక వాడు తప్పు అనడానికి లేదు. అనవసరంగా వీడితో ఎందుకు గొడవ నిగ్రహించుకుంటూ ఉంటారు సత్పురుషులు. కనుక సత్పురుషుల్ని కోపంతో పరుషవచనం పలుకుతారు కోపిష్ఠులు. తద్వారా మరింత పాపాన్ని మూట కట్టుకుంటున్నారు. వాచ్యావాచ్యం ప్రకృతితో నవిజానాతి కర్హిచిత్. అంతేకాదు వాచ్యావాచ్యములు కూడా ఆలోచించరు వాళ్ళు. వాచ్యము అంటే మాట్లాడదగిన మాట, అవాచ్యం అంటే మాట్లాడకూడని మాట. ఈ వాచ్యావాచ్యాలు కూడా ప్రకుపిత, బాగా కోపిష్టైనటువంటి వాడు నవిజానాతి తెలుసుకోలేడు సుమా. ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదని విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. ఎందుకంటే మాటను చాలా నిగ్రహించుకోవాలి. ఒక్కొక్కసారి కోపంతో పలికే పరుషవచనములు కూడా శాపాలవుతాయి. అవి అన్నవాడినే దహిస్తాయి తెలుసుకోవాలి. అంతేగాని కోపంతో తిట్టాను వాడికి జరిగింది అని సంతోషించడం కాదు. ఆ కోపంతో తిట్టడం కూడా ఒక దౌర్భాగ్యం. అందుకే ఋషులు కోపంతో అవతారాలను చెప్పించిన తర్వాత పశ్చాత్తాపడతారు. అందుకు ఎప్పుడూ కూడాను వాచ్యావాచ్యములు కూడా విస్మరిస్తారు సుమా క్రోధ స్వభావం కల వాళ్ళు. నా కార్యమస్తి క్రుద్ధస్య నా వాచ్యం విద్యతే క్వచిత్. అంతేకాదు వాళ్లకు చెయ్యకూడని పని అంటూ ఉండదు, ఏదైనా చేసేస్తారు, ఏదైనా మాట్లాడతారు. పైగా ఆ సమయంలో తాము చేస్తున్నంత సమంజసం అని కూడా అనుకుంటారు. ఎస్ సముత్పతితం క్రోధం క్షమయేవ నిరస్యతి యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుష ఉచ్యతే. ఒకప్పుడు క్షణికోద్రేకంలో కోపం రావచ్చు. ఆ వచ్చినటువంటి ఆ కోపాన్ని వెంటనే నిగ్రహించుకోవాలి సుమా. అలా నిగ్రహించుకున్నటువంటి వాడే యథార్థముగా పురుషుడు అన్నారు. ఈ ఒక్క మాట చాలు. సవై పురుష ఉచ్యతే. వాడే నిజమైన మానవుడు. కోపాన్ని నిగ్రహించుకునే వాడే నిజమైన మానవుడు. ఈ ఒక్క వాక్యం మనం కొటేషన్లో గుర్తుపెట్టుకోవాలి. సత్పురుషుడు అన్న మాట వదిలేద్దాం. అసలు మానవుడిగా ఉండాలంటేనే కోపాన్ని నిగ్రహించుకోవాలి. కోపాన్ని నిగ్రహించుకోలేని వాడు అసలు మానవ పదం చేత చెప్పడానికి కూడా వీల్లేదు. కోపాన్ని ఎలా విడిచిపెట్టడం అన్నప్పుడు ఇక్కడ ఉదాహరణ చూపిస్తున్నాడు. యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుష ఉచ్యతే. పాము జీర్ణమైన చర్మాన్ని అంటే కుబుసాన్ని ఎలా విడిచిపెడుతుందో అదేవిధంగా కలిగిన కోపాన్ని విడిచిపెట్టాలి సుమా. అలాంటిది నేను ఇప్పుడు కోపం చేత ముందు వెనుకలు చూడకుండా ఎంతటి పని చేశాను. ధిగస్తు మాం సుదుర్బుద్ధిం. నేను చాలా బుద్ధిహీనుణ్ణి, నిర్లజ్జం, సిగ్గులేని వాడిని, మహాపాపాన్ని చేశాను. అచింతయత్వా. ముందు వెనకలు ఆలోచించకుండా స్వామిద్రోహం జరిగింది నాకు. తాం సీతాం అగ్నిదం స్వామిఘాతుకం అన్నాడు ఇక్కడ. అంటే రామచంద్రమూర్తి కార్యానికి భంగం కలిగేలాగా సీత ఉన్నటువంటి అశోకవనం కూడా ఈ లంకలో దగ్ధమై ఉండవచ్చు అని బాధపడుతూ తస్య క్రోధావిభూతేన మయా మూలక్షయకృత. మూలక్షయం చేశాను నేను. అసలు పనికి ఎసరు పెట్టడం అంటే ఇదే. మొత్తం అసలు మూల కార్యమే దెబ్బతింది. వినష్టా జానకీ నూనం. మొత్తం జానకి దగ్ధమయ్యిందా అని భయపడ్డాడు. ఎందుకంటే ఇక్కడి నుంచి నేను చూస్తున్న మేరకు లంకలో తగలబడని చోటు నాకు కనిపించట్లేదు. నా యదగ్ధ ప్రదృశ్యతే. తగలబడిన చోటు కనిపించట్లేదే, ఏమై ఉంటుంది అని బాధపడుతూ ఉండగా దిగస్తు రాజసంభావం అనీశ మనవస్థితం ఈశ్వరేణాపి యద్రాగాత్మయా సీతా నరక్షిత. అసలు రాజసభావం ఎంత చెడ్డది అన్నాడు. దిగస్తు రాజసం భావం. ధిక్ అంటే ఛీ అని అర్థం అనమాట. ఛీ, ఈ రాజసభావం ఎంత చెడ్డది. ఎందుకంటే ఇది అదుపు లేనిది. అనీశం అనవస్థితం. అనీశం అంటే అదుపు లేనిది, అనవస్థితం అంటే చంచలమైనది. రాజసం చాలా ప్రమాదకరం. ఎందుకంటే తామసం ఒక ప్రమాదకారి, రాజసం ప్రమాదకారి. ఈ రెండింటిని నిగ్రహించుకుంటూ సత్వగుణాన్ని వృద్ధి చెందించుకున్నవాడే ఇహ జీవితంలోనైనా పరమార్థ జీవితంలోనే రాణిస్తాడు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే విషయం గురించి ఆలోచించాలంటే ఈ చర్చ చాలా పనికొస్తుందండి. వ్యక్తిగతంగా కూడా మనం లోకంలో రాణించాలంటే ఈ సుగుణం చాలా అవసరం. కోపిష్టికి స్నేహితులు తక్కువ, శత్రువులు ఎక్కువ. ఒకవేళ స్నేహితుల్లో చుట్టూ చేరిన అవసరాల కోసం చేరుతారు కానీ ఆర్ద్రమైన మనస్సుతో చేరారు, తెలుసుకోవాలి.
అందుకు కోపం లేనిపోని శత్రువులను కూడా సృజించుకుంటుంది. అందుకే నిజ జీవితంలో నెగ్గుకు రావాలన్నప్పటికీ కూడా ఇది చాలా ముఖ్యం. పైగా అవతలవాడు మాట పడుతున్నాడు కదా అని కోపంగా మనం ఉంటాం, అది మనకే ప్రమాదకారి. పైగా మన కోపానికి అవతలవాడు భయపడుతున్నాడంటే అదో గొప్ప గుణం అనుకుంటాం. అవతలవాడిని భయపెట్టి బ్రతకడం కంటే దరిద్ర బ్రతుకు మరొకటి ఉండదు. ఇది కూడా తెలుసుకోవాల్సిన మరొక అంశం. అందుకే ఇక్కడ చెయ్యి అని అంటున్నాడు ఆంజనేయ స్వామి వారు. ధిక్ అస్తు రాజసంభావం, అదుపులేనిది చంచలమైనది అయిన రాజసభావం చెడ్డది సుమా. అందుకది చీ అంటే తృణప్రాయంగా తీసి పారేయవలసింది అనే భావం ఇక్కడ. పైగా ఇంత కార్యదక్షత కలిగినప్పటికీ కూడా ఈశ్వరేణాపి, ఇక్కడ ఈశ్వరుడు అంటే అదుపు చేయగలిగిన సమర్థుడు అని అర్థం. సమర్థవంతుడైనప్పటికీ కూడా అంటే కార్యము చేయగలిగిన సర్వదక్షతలు కలిగి ఉన్నప్పటికీ కూడా రజోగుణాత్మకమైనటువంటి ఈ క్రోధము వల్ల సీతను రక్షించుకోలేకపోయేనే అంటున్నాడు ఇక్కడ. రాజస్వభావం రెండు విధాలుగా ఉంటుంది. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అన్నారు ఇక్కడ. కామము క్రోధము ఈ రెండు రజోగుణం వల్ల పుడుతూ ఉంటాయి. తమోగుణం వల్ల పుట్టేది మాంద్యము, నిద్ర, జడత్వము, ఇవన్నీ తమోగుణం వల్ల పుడతాయి. ఈ రెండూ కూడా వ్యక్తిని ఎదగనివ్వవు. అందుకే రెండింటిని నిగ్రహించుకోవాలి. నిగ్రహం అనేది సత్వగుణం వల్ల పుడుతుంది. అందుకు ఈ సత్వగుణ విరుద్ధమైనటువంటి ఈ రాజస్వభావం ఉన్నదే ఇటు కామం కానీ ఇటు క్రోధం కానీ రెండూ చెడ్డవే అని బాధపడుతున్నాడు. పైగా ఎంత దూరం ఆలోచించారంటే, ఇప్పుడు నేను ఏ విధంగా రామచంద్రమూర్తికి నా ముఖాన్ని చూపిస్తాను. ఇది చింతయతస్తస్యా నిమిత్యానుపపాదిరే పూర్వప్యుపలబ్ధాని సాక్షాత్ పునరచింతయత్. ఇలాగ చింతన చేస్తూ ఉండగా కొన్ని శుభశకునములు కనబడ్డాయట. నిమిత్తాని ఉపపేదిరే అన్నారు ఇక్కడ. ఇక్కడ నిమిత్తాని అంటే ఒక శుభశకునములు గోచరించాయి. అప్పుడు మనస్సులో కొంచెం ఆనందం కలిగింది. ఇంతవరకు లేని కొన్ని శుభ సూచనలు కనబడుతున్నాయట. అందుకే పూర్వప్యుపలబ్ధాని సాక్షాత్ పునరచింతయత్. ఎప్పుడైతే ఈ విధంగా ప్రత్యక్షంగా శుభశకునాలు కనబడ్డాయో, పైగా ఇదివరకు కూడా అనేక సందర్భాల్లో, ఉదాహరణకి సీతమ్మ ఎక్కడా కనబడలేదని అనుకున్న సమయంలో అశోకవనంలో ప్రవేశించే ముందు ఎలాగైతే శుభశకునాలు కనబడ్డాయో అదేవిధంగా పూర్వమప్యుపలబ్ధాని అదే విధమైనటువంటి శుభశకునాలు ఇప్పుడు గోచరించాయి. ఇప్పుడు మనస్సులో కొంచెం ధైర్యం కలిగింది దీనికి. అప్పుడు సీతమ్మ ఉన్న అశోకవనం కానీ సీతమ్మ కానీ క్షేమంగా ఉన్నారు అనే ధైర్యం కలిగింది. ఆ ధైర్యం కలిగించే చుట్టూ ఉన్నటువంటి శుభశకునములు, ఇతరత్రా సూచనలు. దానితో ఆంజనేయ స్వామి వారు ఒక్కసారి శాంతిని పొందారు. ఆ శాంతిని పొందిన సమయంలో కొందరు దేవతల వాక్కులు వినబడ్డాయట ఆంజనేయ స్వామి వారికి. అవేమిటో రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్.